ఆయన నేను దేవుడిని నమ్మను. నీ అంతట నువ్వే ఆ దేవుడిని నమ్మి గుడి మెట్లెక్కి దేవుడిని ప్రార్థించే ఒక రోజొస్తే నీకొక సమస్య ఉంది. నీ కూతురు పెద్ద సమస్యలో ఉంది. హలో గైస్! వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సీరీస్ ఎపిసోడ్ 4. క్లాస్ టీచర్ ఇంటికొచ్చి చెప్పిన తర్వాత వీణాని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను ఎందుకు స్కూల్‌కెళ్ళకుండా ఉంది? ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తుందో ప్రతాప్‌కి అర్థం కాలేదు. ఇలా ప్రతాప్ తనలో తను మదన పడుతూ ఉండగా ఊర్లో పెద్ద మనుషులందరూ మళ్ళీ హాజరై రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టుకుంటారు. ఈసారి జరగబోయే జాతర గురించి వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని జాతర చాలా ఘనంగా చేయాలని మాట్లాడుకుంటుంటారు. సో, అలా ఘనంగా చేయాలంటే ప్రతి ఇంటి నుంచి రూ. 100 అడగాలని అప్పుడే మన బడ్జెట్ సహకరిస్తుందని ప్రెసిడెంట్ చెప్పడంతో అందరూ కలిసి నిర్ణయించుకుని ప్రతి కుటుంబం నుంచి రూ. 100 చందా అడగడానికి డిసైడ్ అయ్యి కొంతమంది పెద్ద మనుషులు ప్రతి ఇంటికి కలెక్ట్ చేసుకొస్తారు. అలా ప్రతాప్ ఇంటికి కూడా వచ్చిన తర్వాత ప్రతాప్ రూ. 100 అడిగితే మొన్నే చెత్తకిచ్చాను కదా మళ్ళీ ఏంటి అని అడిగితే ఆయన నేను దేవుడిని నమ్మను. చిన్న వయసులోనే తన పిల్లలకి అన్యాయం చేసి తన భార్యను తీసుకెళ్ళిపోయిన దేవుడి మీద నాకు నమ్మకం లేదయ్యా. నేను ఎవరిని పొండి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తాడు. నీ అంతట నువ్వే ఆ దేవుడిని నమ్మి గుడి మెట్లెక్కి దేవుడిని ప్రార్థించే ఒక రోజు వస్తుంది అని చెప్పేసి ఆ చందాలు అడిగిన పెద్ద మనుషులు ఒక అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. రాను రాను తన కూతురు సమస్య ప్రతాప్‌కి పెద్ద గుదిబండలా తయారవుతుంది. టీచర్ చెప్పే అనుభవాలన్నీ ప్రతాప్ కూడా 2, 3 సార్లు ఎదురవుతాయి. తన ఉద్యోగం మానేసి రోజు చూసుకుందామంటే బ్రతుకు తెరువు ఎలా అని చెప్పేసి ఆలోచనలో పడతాడు. దాంతో వాళ్ళ అత్తయ్యని సహాయం చేసి తన కూతురుని చూసుకోమని చెప్పేసి అడగడానికి పార్వతీపురం వెళ్తాడు. అలా పార్వతీపురంలో ఉన్న వాళ్ళ అత్తయ్యని కలవడానికి ఆ ఊర్లో అడుగు పెడుతుండగా అతనికి సోది చెప్పుకునే ఆమె ఎదురవుతుంది. ఆయన హడావుడిలో వెళ్తూ ఉండగా ఆమెను పొరపాటున తగులుకునేసరికి ఆమె సోది చెప్పే బుట్ట, గిట్ట మొత్తం కింద పడిపోతుంది. దాంతో అయ్యో! పొరపాటున తగిలిందమ్మా అని చెప్పేసి కింద పడిన సామానన్నీ తీసి ఒక్కొక్కటి ఏరి ఆమె చేతిలో పెట్టిన తర్వాత "నువ్వు చల్లగా ఉండయ్యా" అని చెప్పేసని ప్రతాప్‌ని ఆ సోది చెప్పి ఆమె ఇట్లా తన తల మీద ఇట్లా ఆశీర్వదించేసరికి ఆమెకి ఒక షాక్ కొట్టినట్టుగా ఇట్లా రియాక్ట్ అవుతదనమాట. అలా రియాక్ట్ అయ్యేసరికి ఆమెకి మైండ్‌లో ఏవో విజువల్స్ అన్నీ వస్తుంటాయనమాట. అంటే ప్రతాప్ ఒక సమస్యలో ఉన్నాడు. తనకి కూతురికి సమస్య ఉంది అని చెప్పేసని తను తెలుసుకుంటది. తన మనోజ్ఞానంతో తెలుసుకుంటది. దాంతో "నీకొక సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం గురించే వెళ్తున్నావు. నీ కూతురు పెద్ద సమస్యలో ఉంది." ఇవన్నీ దేవుడిని నమ్మని, మూఢనమ్మకాలు నమ్మని ప్రతాప్ ఆ మాటలు కూడా పట్టించుకోకుండా "ఎళ్ళవమ్మా" అని చెప్పేసని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ అత్తయ్యకి ఆ పరిస్థితి మొత్తం చెప్పి తన కూతురిని తన ఇంట్లో ఉండి చూసుకోమని చెప్పేసని ప్రాధేయపడతాడు. "మనవరాలిని తను చూసుకుంటాను. మీరు ఉద్యోగానికి వెళ్ళండి అల్లుడు గారు" అని చెప్పేసని వాళ్ళ అత్తగారు అలా చెప్తున్నారు. దీంతో యథావిధిగా ప్రతాప్ తన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన అమ్మమ్మని చూసి వీణ ఎంతో సంతోషంతో "రా అమ్మమ్మ ఎలా ఉన్నావు?" అని చెప్పేసని లోపలికి ఆహ్వానించి మర్యాదలు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దాంతో ఇంత బాగున్న వీణకి ఏంటి అల్లుడు గారు ఇలా చెప్పారు అని చెప్పేసని ఆశ్చర్యపోతూ సరే చూద్దాం అన్నట్టుగా ఇంట్లో ఉంటుంది. ఇంటి పరిస్థితిని చూసి ఇంట్లో అంతా చిందరవందరగా ఉండి అశుభ్రంగా గందరగోళంగా ఉండేసరికి ఏంటమ్మా ఇల్లు ఇలా ఉంది నీట్‌గా పెట్టుకోవట్లేదు ఏంటి అని చెప్పేసని రేపటి నుంచి మన ఇల్లుని బాగు చేద్దాం అని చెప్పేసని ఆ మరుసటి రోజు లెగిసి ఇంటిని మొత్తం శుభ్రం చేయడం, క్లీన్ చేయడం అంతా చేస్తుంది. అలా తను క్లీన్ చేస్తుంటే వీణ దానికి ఏమాత్రం కోఆపరేట్ చేయకోకుండా, సపోర్ట్ చేయకోకుండా, కొంచెం కూడా హెల్ప్ చేయకోకుండా అలాగే ఉంటూ తిరిగి వాళ్ళ అమ్మమ్మ మీద కూడా ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మమ్మ ఇంటిని క్లీన్ చేయడం వీణకి ఏమాత్రం నచ్చదు. పైగా తిరిగి అతనికి అడ్డుపడుతూ, తనని అసహించుకుంటూ, "ఇది నేనుండగా చేయకు" అది ఇది అని చెప్పేసని ఇంటిని శుభ్రపరచడానికి తనకేమాత్రం నచ్చట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. వీణ ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని కొంచెం కొంచెం గమనిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ.